మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు మన కైకలూరు రూరల్ సర్కిల్ అండ్ ఎస్పెషల్లీ మన ముదినేపల్లి పోలీస్ సిబ్బంది, మన డిఎస్పీ గారు, ఏలూరు డిఎస్పీ గారు, శ్రావణ్ కుమార్ గారు అందరూ కలిసి ఒక చక్కని గ్యాంగ్ని పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ ఒక టాలెంట్ ఏమంటే బాగా చేపల చెరువులు ఎవరు చేస్తున్నారు, ఎవరి దగ్గర బాగా డబ్బు ఉంటుంది, అది బాగా అంచనా వేయగలుగుతారు. ఎలా అంచనా వేయగలుగుతున్నారంటే వీళ్ళందరూ ఒక షికారి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. పక్షిరాజగూడెం అన్న వీళ్ళ పేరు కూడా, ఊరి పేరు కూడా ఈ పక్షుల్ని తరమడానికి వీళ్ళని చాలామంది హైర్ చేసుకుంటారు. పిట్టలు కొట్టే వాళ్ళు అంటాం మనము. దాని ద్వారా ఎవరు ఏ రైతు ఎంతమంది పిట్టల్ని కొడుతున్నారు దాని ద్వారా ఒక అంచనాకు వస్తారు. ఎంత వీళ్ళ దగ్గర డబ్బు ఉండే అవకాశం ఉంది, దాన్ని బట్టి వీళ్ళకి ఈ బంగారం ఆశ చూపించి, ఈ ఫలానా మైసూర్ దగ్గర మేము మా పొలంలో పని చేసుకుంటుంటే మాకు లంకె బిందెలు దొరికాయి, బంగారం దొరికింది, ఆ బంగారం ఎలా అమ్ముకోవాలో మాకు తెలియదు అని చెప్పి ఒక మాయలాగా మాయమాటలు చెప్పి అందులో వీళ్ళ దగ్గర పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కొంచెం నమ్మకం కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఆ నమ్మకాన్ని ఆసరా చేసుకొని వీళ్ళకి ఈ బంగారం అనేది ఆశ చూపించి ట్రాప్లోకి లాగుతారు. ట్రాప్లోకి లాగినప్పుడు నిజంగానే కొంత బంగారు మాయ కనికట్టు అంటాం మనం, కనికట్టు చేసినట్లు చూపించి ఒక 2-3 అక్కడ చూపించిన మన ఇదేంటి దీన్ని గొలుసుల్లో బాల్స్ లాంటివి ఇస్తారు మన చేతికి. నిజం బంగారే కొంచెం ఇస్తారు. అది తీసుకెళ్ళి పాపం ఈయన చెక్ చేసుకున్నప్పుడు అది నిజంగా 99% బంగారం, 24 క్యారెట్ గోల్డ్ అని అనుకుంటారు. అనుకొని ఇంకా ఎక్కువ కొనడానికి, అప్రూవల్ తీసుకోవడానికి వీళ్ళకి డబ్బు అంతా కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఒక చోటుకి రమ్మంటారు. ఆ చోటుకి రమ్మన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళని మళ్ళీ బెదిరించి చంపేస్తామని చెప్పి రకరకాల భయం చూపించి దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ అంతా లాక్కొని పరారీ అయిపోతారు. విక్టిమ్స్ కూడా ఇది బయటికి చెప్పుకుంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, మనం ఏమన్నా ఒక లోపల బాధపడుతూ బయటికి రాకుండా సఫర్ అవుతుంటారు కొంతమంది. అది ఆసరాగా చేసుకుని వీళ్ళు అఫెన్సెస్ చేస్తున్నారు. సో ఇది మన దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు మన సిఐ గారు చాలా శ్రద్ధగా తీసుకొని ఈ కంప్లైంట్తో పాటు ఇంకా ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నారా, ఎవరైనా బాధపడే వాళ్ళు ఉన్నారా అందరినీ గుర్తించి చక్కగా ఒక టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని, అది డీటెయిల్స్ మేము చెప్పట్లేదు, ఇన్వెస్టిగేషన్ వేరే వాళ్ళకి మళ్ళీ స్పాయిల్ కాకుండా ఆ టెక్నికల్ అనాలిసిస్ ఒకసారి చేసుకొని ఫీల్డ్లోకి పోయి వాళ్ళు ఎక్కడ అఫెన్స్ చేశారో, ఎలా చేశారో వాళ్ళ మొత్తం ఎంఓ అంతా అనర్త్ చేసి వాళ్ళ దగ్గర పోయిన మన దగ్గర కంప్లైంట్ ఒక 20 లక్షలు పోగొట్టుకుంటే దానిలో ఒక 16 లక్షల వరకు కూడా రికవర్ చేశారు. అదే కాకుండా వీళ్ళకి ఏ బంగారు అయితే చూపించి ఆశ చూపించి మోసం చేస్తున్నారో ఆ బంగారు కూడా వీళ్ళు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మన ఏలూరు డిఎస్పీ గారు, శ్రావణ్ కుమార్ గారు, తర్వాత మన ఇన్స్పెక్టర్ కైకలూరు ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు, మన విఎస్వి భద్రారావు, సబ్ ఇన్స్పెక్టర్ ముదినేపల్లి ఎస్హెచ్ఓ, సూర్య రామచంద్రరావు, మన మండవల్లి రామచంద్రరావు ఎస్ఐ గారు, వెంకటేశ్వరరావు కలిదిండి, తర్వాత బి నాగబాబు, ఎండి షఫీ, పవన్ కుమార్, నాగార్జున, రాంబాబు, బి వెంకటేశ్వరరావు, నాగాంజనేయులు అని మన స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా చేశారు. వీళ్ళకి కూడా మన పలంనేరు డిఎస్పీ గారు, అంతే కదా, పలంనేరు డిఎస్పీ, మదనపల్లి డిఎస్పీ గారు, అక్కడ క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. ఈ ముద్దాయిల వివరాలు దబ్బా ఈశ్వర్, వీడు వెంకటగిరి మండలం, నెల్లూరు జిల్లా ఒకడు, బాణావత్తు చిన్న, ఇతంది కూడా వెంకటగిరి మండలం, ఇంకొకరు బూక్యా సాంబ్రా, ఈశ్వర్ కాలనీ, వేంపాడు, చిత్తూరు జిల్లా. ఇంకా 4 ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడేటట్లు మా వాళ్ళు కూడా గట్టిగా కృషి చేస్తారు. నేను ఇంకొకసారి వాళ్ళందరినీ అభినందిస్తున్నాము. ఇట్లా ఒక బ్లైండ్ కేసు, కంప్లైనెంట్ కూడా ఇబ్బంది పడుతున్న కేసు నుంచి తీసుకొచ్చి డిటెక్ట్ చేసి ఆ అమౌంట్ని కూడా రికవర్ చేయడం అంటే చాలా హార్డ్ వర్క్ చేసి చాలా రోజులు వర్కౌట్ చేసుకొని దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. అండ్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఎవరైనా బాధితులు ఉంటే బయటికి వచ్చి చెప్పండి, మ్యాక్సిమం విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. అండ్ ఇంకొకటి, మనం బాధపడిపోయామని చెప్పి దాన్ని లోపల దాచుకోకుండా, ఇప్పుడు మనం చూస్తున్నాం సైబర్ క్రైమ్ చూస్తున్నాము.
పోలీస్ ఆఫీసర్స్ కూడా సైబర్ క్రైమ్ బాధితులే. దాంట్లో విక్టిమ్గా మనము సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు. కొన్నిసార్లు అవేర్నెస్ లేకపోవడం వలనో, మనకున్న భయాల వలనో, లేకపోతే ఆ టైంలో వాళ్ళ టాలెంట్ని బట్టో చాలామంది మోసపోతున్నారు. ఆ మోసపోయిన దాన్ని మనము పోలీస్ పట్టుకున్నప్పుడు 10 మందికి మీరు చెప్తే మిగిలిన వాళ్ళు మోసపోకుండా ఉంటారు. కాబట్టి ఐ అప్రిషియేట్ ద కంప్లైనెంట్ ఆల్సో. మన చెప్తామా మీ పేరు? కెన్ కమ్ ఆల్సో. ముగ్గురు పట్టుకున్నారు కదా, మిగిలిన వాళ్ళు కూడా పట్టుకుంటారు. ధైర్యంగా ఆయన రిపోర్ట్ చేయబట్టి ఈరోజు ఆ దొంగలు కూడా పట్టుబడ్డారు. లేకపోతే ఆ దొంగలు అలా ఇంకా రకరకాల మందిని మోసం చేస్తారు. ఇప్పుడు మీరు కూడా ఒకసారి మా ప్రెస్ వాళ్ళకి చెప్పండి, అంటే ఎట్లా మీరు మిమ్మల్ని కమ్మేస్తారు ఏంటి అన్నది మీరు చెప్తే వాళ్ళు కూడా దే కెన్ షో క్రియేట్ అవేర్నెస్ ఫర్ అదర్స్.